హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈరోజు ప్రోమో 1 అన్నట్టు చాలా అంటే చాలా ఇన్ని రోజుల తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి ఆనందం అయితే వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది? గంగవ్వ వల్ల వచ్చింది. గంగవ్వ ఆనందాలను తీసుకొని వచ్చింది. అమ్మమ్మమ్మమ్మమ్మ ముందు ఏమో అనుకున్నా కానీ గంగవ్వ వస్తుంటే ఎందుకు వస్తుంది, దేనికి వస్తుంది? ఆమె గేమ్స్ ఆడలేదు, వీళ్ళ స్ట్రాటజీస్ తట్టుకోలేదు, ఆకలి ఎక్కువైపోయి కింద పడిపోతాదేమో కళ్ళు తిరిగి అనుకున్నాను. కానీ నిన్న గేమ్ ఆడిన విధానంలో అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా నవ్వుతూ నా భవిష్యత్తు ఆ ఏజ్ లో కూడా 70s to 80s ఏజ్ లో కూడా ఆ ముసలావిడ, ఆ దేవత, మన దేవత కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్. బిగ్ బాస్ లోకి రావడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో రికమెండేషన్లు, ఎన్నో మనీ మ్యానిపులేషన్స్, ఎన్నో రకాల క్రియేటివిటీస్ చేస్తే కానీ బిగ్ బాస్ హౌస్లోకి రారు. అటువంటిది గంగవ్వ వచ్చి వాళ్ళ మనవర్లను చదివించుకుంటూ ఒక ఇండ్లు సంపాదించుకొని ఏది ఏమైనా కానీ ఎవరు సపోర్ట్ చేసినా కానీ సబ్జెక్ట్ అయితే గంగవ్వకు హ్యాట్సప్ హ్యాట్సప్ హ్యాట్సప్. ఒకప్పుడు వీర నారులను, వీర మాతలను మనం చూస్తూ ఉంటాము. ఈ బిగ్ బాస్కి వీర నారి, వీర మాత, బిగ్ బాస్ మదర్ తెరీసా లాగా మన గంగవ్వ అయితే ఉంది అనడంలో అతిశక్తి అయితే లేనే లేదు. అది గంగవ్వ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే గనక అంతటి సాధించేసింది అన్నట్టు. పోనీ నిన్న గేమ్ ఆడేటప్పుడు అంటే బాల్స్ ఇట్లా హెడ్ తాకి ముక్కు అవినాష్ అండ్ గంగవ్వ ఇద్దరు చేసి రిటర్న్ వెళ్ళేటప్పుడు రన్నింగ్ చేసుకుంటూ పోతుంది చూడి, చాలా అంటే చాలా చాలా సూపరు. బట్ అందరు వచ్చినారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా, అందరూ కూడా మనకి సుపరిచితులే. ఆల్రెడీ వాళ్ళ గేమ్స్ ఆడినాము. వచ్చినా కూడా అందరినీ కలుసుకొని మాట్లాడడం, ఆ విధానం మొత్తం అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా నచ్చింది. సో ఈరోజు ప్రోమోలో ఉన్నటువంటి మెయిన్ హైలైట్స్ ఏంటంటే గంగవ్వ, పాలు, కిచెన్లో తోముడు, ఇదే మధ్యలో రోహిణి. సో ఇవి హైలైట్స్. సో పాలు కావాలి అన్నటువంటిది, పాలు లేవు అన్నటువంటిది కొత్త వాళ్ళకి, అంటే రాయల్ క్లాన్ అనుకుంటా, రాయల్ క్లాన్ వాళ్ళకి పాలు లేవు అన్నది. నబీల్ వచ్చేసి అది లగ్జరీస్ బడ్జెట్, అంటే లగ్జరీస్ బడ్జెట్కు వాళ్ళు చెప్పినట్టే ఈ ఫుడ్ అన్నది వీళ్ళకి వస్తుంది కాబట్టి. సో గంగవ్వ మాటలు ఏంటంటే, నాకు చెప్పింటే నేను దండిగా తెచ్చుకునేది కదా అని చెప్పేసి. సో ఇక్కడ రూల్స్ ప్రకారం కుదరదు అని వీళ్ళు, అప్పుడు నాకు కడుపులో గడ్గర్ అవుతుంది, నేను పెద్దదాన్ని కదా, నన్ను కన్సిడర్ చెయ్యండి అని. సో రోహిణి కూడా నేను పెద్దదాన్ని అనే చెప్పడంతో నవ్వులు. అండ్ ముక్కు అవినాష్ అబ్బాబ్బా ఏమన్నా టైమింగా, ఏమన్నా ఇదా. నేను కిచెన్ లో తోమడానికే వచ్చినట్టుంది, అందరు నన్ను ఎంకరేజ్ చేసేస్తా ఉన్నారు అన్నటువంటి మాటలు అయితే చాలా అంటే చాలా బాగా ఫన్గా, ఇన్ని రోజులకు ఒక్కళ్ళు కూడా బాధపడకుండా, ఒక్కరి మీద ఒకరు అడుచుకోకుండా అందరిని హ్యాపీగా చూపించినటువంటి ప్రోమో ఏదైనా ఉంది అంటే గనక ఇదే అనుకోవచ్చు. బిగ్ బాస్ ఎడిటర్ ఇలాంటివే కావాల్సింది మాకి. అట్లీస్ట్ 1.5 minutes ఆర్ 2 minutes లో 1 minute నవ్వులను చూపించి 1 minute కొంచెం ఫైటింగ్లను చూపిస్తే చాలా బాగుంటుంది. అదేందో మిగతా ప్రోమోలలో వీడియోల కోసం ఓన్లీ ఫైటింగ్ చేసుకునేది మాత్రమే మీరు చూపిస్తున్నారు. సో గాయ్స్, సరే, ప్రోమో 1, ప్రోమో 2 నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఆల్రెడీ నిన్న చూపించినారు. కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి పెద్ద యుద్ధమే నడుస్తుంది. ఇన్ని రోజులు అంటే 4 weeks బాగా కష్టపడుకుంటూ సర్వైవ్ అవ్వకుంటూ వచ్చిన వాళ్ళని ఏదో బయట నుంచి చూసేసి అదే నిజం అనుకొని దాని మీద వీళ్ళు నామినేషన్ వెయ్యడము, దాన్ని వాళ్ళు రియాక్ట్ అవ్వడము, వచ్చిన 2వ రోజే ఒకరి మీద ఒకరికి మనస్పర్ధలు వచ్చేలాగా బిగ్ బాస్ ఈ నామినేషన్ ప్రక్రియ పెట్టడము అంత చాలా చాలా అంటే చాలా బాగుంది. చూడాలి మరి ఈరోజు ఎట్లా ఉంటుందో. ఓకే, థ్యాంక్ యూ గైస్.